ఏపీ రాజకీయంలో నంద్యాల ఉప ఎన్నిక ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. నంద్యాల ఎన్నికల ప్రచార హోరు సార్వత్రిక ఎన్నికలలో తలపిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పవచ్చు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేవారే రాజ్యాంగం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని అన్నారు జగన్. నంద్యాల పర్యటనలో జగన్ తో పాటు వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. జగన్ కు రోడ్ షోలో నంద్యాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సమయంలో చంద్రబాబుపై, బాబు పాలనపై జగన్ శివాలెత్తారు. తన దగ్గర చంద్రబాబు మాదిరి లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పి ఊహాజనితాలు రాసే పేపర్లు, మీడియాలు లేవని ఫైర్ అయ్యారు జగన్. ఇక ఆయనలాగా నా దగ్గర పదవి లేదని ఆయన తెలియజేశారు. నా దగ్గర చంద్రబాబులా అధికారం లేదు, ఆయనలా దుర్బుద్ధి లేదు అంటూ ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఆయనలా అధికారం కోసం దిగజారే మనస్తత్వం నాది కాదు అంటూ ఆయన వెల్లడించారు నంద్యాల రోడ్ షోలో. నాకేదైనా ఆస్తి ఉందా అంటే అది కేవలం నాన్న మీద మీకున్న అభిమానం, ఆయన సంక్షేమ పథకాలు మీ గుండెల్లో నిలిచిపోవడం అంటూ జగన్ ప్రసంగించారు. జగన్ అబద్ధాలు ఆడడు, మోసపూరిత హామీలు ఇవ్వడు, ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటాడు అని జగన్ వెల్లడించారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తాను అని జగన్ వెల్లడించారు. నవరత్నాలతో కూడా పేదవారి జీవితాల్లో వెలుగు నింపుతానని జగన్ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు మాదిరి పోలీసులు లేరని, తానా అంటే తందానా అనే మీడియాలు, పేపర్లు నా దగ్గర లేవు అని ఆయన అన్నారు. నంద్యాల ప్రజలకు 5,000 చొప్పున ఓటుకు బాబు ఇస్తాను అన్నారని జగన్ గుర్తు చేశారు. ఇక నంద్యాల కోసం కాంట్రాక్టులు, కుట్టు మిషన్లు పంచుతున్నారు అని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాభా అయితే 3.5 లక్షల కోట్లు దోపిడీ చేశారు. ప్రతి ఒక్కరి నుంచి 60,000 రూపాయలు దోపిడీ చేశారు. అందులో 5,000 రూపాయలు పంచుతా అంటున్నారు చంద్రబాబు అని జగన్ విమర్శించారు. గుడి భూములు, రాజధాని భూములు దోచేశారని తెలుగు తమ్ముళ్లపై జగన్ ఫైర్ అయ్యారు. నంద్యాలకు తాను ఉన్నానని, అన్యాయం జరగదు అంటూ నంద్యాల ఓటర్లకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.